వీరికి పాదాభివందనాలు మీ అందరికీ జైభీములు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిఎన్ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం ఉన్న మాల పురుషులం మనందరం ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మానవులు చూసుకున్నట్టయితే ఎంత పర్సెంటేజ్ ఉంటారో ఎట్లుంటారో మీ అందరికీ మనందరికీ తెలుసు. ఈరోజు మనకొక ఎమ్మెల్యే ఉండడం జరిగింది. నాకు తెలిసి మొన్నదాకా తిట్టడం జరిగింది ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను. నేను తిట్టద్దని మీ అందరి ద్వారా వేడుకుంటున్నా. ఒకటే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మాలై పుట్టకపోయి ఉంటే అంబేద్కర్ వారసులే కాకుంటే మీరు ఈరోజు ప్రజాప్రతినిధులు అవుతారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని నా జాతి పరిస్థితి ఏందని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది సమాధానం వాళ్ళకు. ఎందుకయ్యా అంటే మాల అనే పేరు లేకపోతే, మాలోనే కాకపోతే, మాల మానాడు సంఘాలు లేకపోతే ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్సీలు గారు, మంత్రులు గారు, ఉద్యోగస్తులు గారు, ఊళ్ళో వార్డు మెంబర్ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, అయ్యా మాజీ ప్రజాపతి లేని ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జిల్లా చైర్మన్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వివిధ స్థాయిలో రాజకీయ పార్టీలలో నామినేట్ పదవి పొందిన మాల బిడ్డలారా, మీ మాల బిడ్డల భవిష్యత్తు అంధకారంలో అక్కిమంటి పోతుంటే మీరు ఇల్లు పెట్టి మీ ఉద్యోగాలు చూసుకుంటా మా జాతి కోసం పనిచేయకపోతే మీ నౌకర్లు ఎందుకు, మీ బతికెందుకు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నా. ఒక్కసారి మాలలు కనుక ఏకమైతే మీ పరిస్థితులను ఆలోచించుకోవాలి. మొన్న పెట్టిన సింహగర్జనకు ముందు కిమ్మిలేరు వద్దు అని చెప్పిన మీరు ఈ రోజు ఈ సమాధానం బాబాను రిక్వెస్ట్ చేస్తున్నా, బరాబర్ కిమ్మిలేరు ఉండాలి. కిమ్మిలేరు ఉంటేనే ఈ దళిత జాతిలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి లాభం జరుగుతుందని ఆశిస్తున్నా. ఎందుకయ్యా అంటే ఆ ఇంటికి ఉద్యోగం వస్తే మళ్ళీ ఉద్యోగం రాదు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే గారు, ఎంపీ అయితే ఎంపీ గారు. క్రిమినల్ ను అమలు చేయాలని చెప్పి, రోస్టర్ విధానాన్ని సరి చేయాలని చెప్పి, రిజర్వేషన్ పెంచాలని చెప్పుకుంటూ ఈ సభ ఏర్పాటు చేసిన బాబన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ ఇంతగానో పాల్పంచుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉవ్వెత్తున కిరీటాలాగా మనమేందో, మాలల సత్తా ఏందో, మాల ఉపకులాలను ముందుకు కలుపుతూ ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబుకి ఏ గతి పట్టిందో, కేసీఆర్ పామాజులు ఎట్లున్నాడో, అయ్యా మమ్మల్ని పాలించింది నువ్వు కాదు, నెహ్రూ నుంచి ఇందిరమ్మ వరకు, ఇందిరమ్మ నుంచి మరియు మన్మోహన్ సింగ్ వరకు, మన్మోహన్ సింగ్ నుంచి ఇలా రాహుల్ కావచ్చు, ప్రియాంక కావచ్చు, మాలలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు బిడ్డ. కాంగ్రెస్ లో ఉన్న ఎవరైనా మాలలను తక్కువ చేస్తే మీ బతుకులు ఏమవుతాయో, మీ పరిస్థితులు ఏమవుతాయో, మీ కార్లు ఉన్నాయి, మీకు కాన్వాయిలు ఉన్నాయి, మీకు కనీసం భద్రత ఉండదు. మాలోళ్ళు ఇంతకుముందు మా పెద్ద చెప్పించారు, గెలిపియకపోవచ్చు కానీ తన్ని తరిమి కొడతారని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా రోస్టర్ విధానంలో ఈ రోజు మాలలే ఉన్నట్టయితేనే ఈ రోజు ఈ గవర్నమెంట్ నడుస్తుంది. ఈ ప్రజా ప్రభుత్వానికి దిక్కు ఈ రాష్ట్రంలో మాలలే. నాటి నుంచి నేటి వరకు అయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడ నాయకులారా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మాలలకు ఇందిరామిల్లి ఇప్పింది, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాలలకు మరి ఒక SC/ST సబ్ ప్లాన్ లో మాకు ఒక ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మరి మాది కూడా 13 నియోజకవర్గాలు, మీరు పెట్టే సభకు నియోజకవర్గానికి 25 నుంచి 50 మంది తీసుకెళ్ళడానికి నా యొక్క సంకల్పం ఉంటుంది, శ్రమ ఉంటుంది. మీతో పాటు నేను కూడా ఉంటా. నేను కూడా మీలాంటి ప్రోగ్రామ్ చేయడానికి నేను కూడా ఆలోచన చేస్తున్నా. మా ప్రోగ్రామ్ కూడా అనుకోకుండా బాబన్న దగ్గరికి నేను వేరే పని మీద వచ్చిన, ఇక్కడ ఉన్న తమ్మిది ఆట వచ్చిన, నన్ను వేరే తిరిగి అనుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మీ జిల్లాతో పాటు మరి మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ఉన్నారు, నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ఉన్నారు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి అధ్యక్షులు లేరు, ఆదిలాబాద్ లో లేరు. రాష్ట్ర స్థాయిలో ఉన్న అధ్యక్షులారా, మీరు నిద్ర మత్తులోకి వెళ్ళి మేలుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం, మా జాతి కోసం కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాకపోతే ఏం జరుగుతుందో దానికి ఎవరేం చెప్పలేరని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. రోస్టర్ విధానంలో ఉద్యోగాలు లేక, ఉద్యోగాలతో పాటు హాస్టల్ కాలేజీలలో సీట్లు లేక, కేంద్రీయ విద్యాలయాలలో సీట్లు లేక అట్టడికి మండిపోతుంటే కూడా మీ పదవులు మీ దగ్గర పెట్టుకొని మాట్లాడక గొంతింపక టీఆర్ఎస్ కోడు, కాంగ్రెస్ కోడు, బీజేపీ కోడు, సిపిఐ కోడు, సిపిఐ అమ్ముడువే నా కొడుకులారా.
అవన్నీ తరిమి కొట్టేందుకు వరంగల్ సభ ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రానివాడు మాలోడు కాదు, రాగలేని వాడు మాలోడు కాదు, వచ్చిన వాడు మాలోడే, రానివాడు సాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల.